డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, రామ్ గారు నమస్తే. నమస్తే అండి. వెన్ కమింగ్ టు ది రిలేషన్షిప్స్, అంటే కామన్గా ఒక లైక్ రొమాంటిక్ ఫీలింగ్స్ ఉండడం కానీ, సెక్షువల్ ఫీలింగ్స్ ఉండడం కానీ, కొంతమంది అంటే మగవాళ్ళలో ఉన్నా కానీ అది తప్పుగా తీసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకా తప్పుగా తీసుకునేది ఎప్పుడు అంటే ఆడవాళ్ళలో కూడా ఆ సెక్షువల్ ఫీలింగ్స్ కానీ, ఆ రొమాంటిక్ ఫీలింగ్స్ కానీ ఉన్నప్పుడు ఇంకా దాన్ని బ్యాడ్గానే పోర్ట్రేట్ చేస్తారు. అయితే హస్బెండ్స్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు. సో అదేమైనా తప్పు అంటారా అసలు యాక్చువల్లీ ఇలాంటి ఫీలింగ్స్ ఐదర్ లైక్ మేల్ అండ్ ఫీమేల్లో ఉండడం అనేది? సి అబ్సల్యూట్లీ నాట్ అండి. ఇలాంటి ఫీలింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ ఇట్ కమ్స్ టు సెక్షువల్ ఫీలింగ్స్, అది అబ్బాయిల కన్నా కానివ్వండి, అమ్మాయిల కన్నా కానివ్వండి, ఇట్ ఈస్ అ న్యాచురల్ ఫీలింగ్. సో ఇప్పుడు మనిషికి ఆకలి వేస్తుంది, ఆకలికి అబ్బాయి అమ్మాయి తేడా ఉండదు కదా. ఇప్పుడు ఎవరికన్నా సరే ఆకలి వేస్తుంది. సో అలాగే ఏంటంటే దెర్ ఆర్ మెనీ ఎమోషన్స్. బాధ అనే ఒక ఫీలింగ్ కూడా అమ్మాయిలకి రావచ్చు, అబ్బాయిలకి రావచ్చు. బట్ మనకి ప్రాబ్లం ఎక్కడంటే మన సొసైటీ ఒక కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ చేసేస్తుంది. ఏంది అని అంటే, ఇప్పుడు సెక్షువల్ ఫీలింగ్స్ అనుకోండి, అబ్బాయిలకి వస్తే ఓకే, బట్ అమ్మాయికి సెక్షువల్ ఫీలింగ్ వచ్చింది అని అంటే ఆమెని బాగా నెగిటివ్గా పోర్ట్రే చేసేస్తూ ఉంటారు, ఒక నెగిటివ్ వ్యూలో చూస్తూ ఉంటారు. అలాగే అబ్బాయిలకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే, ఒక అమ్మాయి ఏడుస్తే ఓకే, బట్ ఒక అబ్బాయి ఏడిస్తే పీపుల్ టేక్ ఇట్ అస్ నెగిటివ్. సో ఇలా కొన్ని ఇమోషన్స్ని కొన్ని జెండర్స్కి కన్ఫైన్ చేసేసారు. అలాంటి కన్ఫైన్మెంట్లోనే ఒక జరిగిన కన్ఫైన్మెంట్ ఏంటిది అని అంటే, ఈ సెక్షువల్ ఫీలింగ్స్ అనేది ఇట్ ఈస్ ఫర్ మెన్, విమెన్ జస్ట్ హ్యాస్ టు సపోర్ట్ అనే ఇది నోషన్ అనేది వచ్చేసింది అనమాట. బట్ యాక్చువల్గా చెప్పాలంటే ఏ రిలేషన్షిప్లో అన్నా సరే, ఒక అమ్మాయి కన్నా కానివ్వండి, ఒక అబ్బాయి కన్నా కానివ్వండి, ఈ సెక్షువల్ ఫీలింగ్స్ లేకపోతే సెక్షువల్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవి రావటం సహజం. వచ్చినప్పుడు కమ్యూనికేట్ కూడా చేసుకోవాలి. కమ్యూనికేట్ చేయకుండా చాలా మటుకు రిలేషన్షిప్స్లో ప్రాబ్లం ఏమవుతుందంటే, నేను కమ్యూనికేట్ చేస్తే సపోజ్ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండే అనుకోండి, అదే భార్య భర్తల గురించి అంటున్నాను. ఇప్పుడు భార్య ఒక స్టెప్ ముందుకు వచ్చి ఎంత హస్బెండ్ అయినా కానీ తన ఎక్స్ప్రెషన్ ఐ మీన్ లైక్ ఇలా డిజైర్ ఉంది అని చెప్పి ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంటది. ఎందుకు తప్పుగా తీసుకుంటారేమో అనే ఒక భయంతో ఏంటంటే, అంటే ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళందరూ కలిసి ఉండాల్సిన వాళ్ళు ఇద్దరు. సో నాకు సెక్షువల్ ఫీలింగ్ వచ్చినప్పుడు అంటే ఒక వైఫ్కి సెక్షువల్ ఫీలింగ్ వచ్చినప్పుడు కమ్యూనికేట్ చేస్తే గనక దాన్ని అతను నెగటివ్గా తీసుకుంటాడేమో, అంటే ఈమెకి కామం ఎక్కువ, పిచ్ ఎక్కువ, సెక్షువల్ పిచ్ ఎక్కువ అనేసి ఇలా ఏదైనా లేబులింగ్ అయిపోతుందేమో అనే ఒక భయంతో మోస్ట్ టైమ్స్ మనం ఏంటంటే, అంటే విమెన్కి అలాంటి ఫీలింగ్ వచ్చినా కూడా చేసుకుంటూ ఉంటారు, అంటే కమ్యూనికేట్ చేసుకోరు జనరల్గా. దే డోంట్ కమ్యూనికేట్. మెన్ కమ్యూనికేట్ చేస్తే అబ్సల్యూట్లీ ఫైన్ అనేసి అదొక నోషన్ వచ్చేసింది. బట్ వాట్ ఐ సజెస్ట్ ఏంటంటే, ఎప్పుడన్నా సరే అదే అబ్బాయి అయినా కానివ్వండి, అమ్మాయి అయినా కానివ్వండి, మీరు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మీకు ఆ సెక్షువల్ డ్రైవ్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఓకే టు కమ్యూనికేట్. మీరు అలా అనుకోకండి, అంటే అది ఒక నెగటివ్ ఫినామినా క్రియేట్ అవుతుంది అనేసి అనుకోవద్దు. సో ఫస్ట్లీ విమెన్ షుడ్ కమ్యూనికేట్, దట్ ఈస్ వాట్ ఐ సజెస్ట్. సెకండ్, అలా కమ్యూనికేట్ చేసినప్పుడు మెన్కి నేనేం సజెస్ట్ చేస్తానంటే, మెన్ కానివ్వండి, సొసైటీలో ఎవరన్నా కానివ్వండి, వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటిది అని అంటే, లేబులింగ్ చేయొద్దు. ఎందుకంటే నేను మెన్నే కాకుండా సొసైటీ అని ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ చాలా మంది అమ్మాయిలే లేబులింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి సెక్షువల్ డ్రైవ్ నాకు వస్తుంది అనేసి కమ్యూనికేట్ చేసే టైంలో బీయింగ్ విమెన్ వాళ్ళేంటంటే విమెన్నే తప్పు పడుతూ ఉంటారు. నువ్వు అలా అంటావే, ఇలాంటి మాటలన్నీ వస్తూ ఉంటాయి మనకి. సో అది అబ్సల్యూట్లీ ఫైన్, కమ్యూనికేట్ చేసుకోవాలి. చేసుకోకపోతే ప్రాబ్లం ఏమవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్షిప్ కొంచెం వీక్ అయిపోతుంది. సి ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉండాలి అని అంటే మీరు ఎంత ఓపెన్ గా కమ్యూనికేషన్ అవుతుంది ఆ రిలేషన్షిప్ లో అనేది ఇట్ ఈస్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వెన్ ఇట్ లీడ్స్ టు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఐ గెస్. ఇక్కడ హస్బెండ్ కి తను చెప్పలేక when she get that same love or affection from other person, she'll get అక్కడ అటాచ్ అయిపోతుంది అనుకుంటా. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఏమవుతుందంటే, నేను కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను అనుకోండి సరిగ్గా. సో ఇక్కడ ఏంటంటే దాన్ని కూడా చాలా మంది అడ్వాంటేజ్గా తీసుకొని, అంటే ఇలా కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల అడ్వాంటేజ్ తీసుకొని ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు థర్డ్ పర్సన్ తోటి బాగా కమ్యూనికేట్ అవుతున్నారు అంటే వాళ్ళ మధ్యలో ర్యాప్ పెరిగింది అనుకోండి. అలాంటప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ ఇలాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాకుండా ఆ లేబులింగ్ చేయకుండా, ఆ నీడ్స్ ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు, ఆ డిజైర్స్కి వీళ్ళు కూడా దానికి సపోర్ట్ చేసినప్పుడు, బోత్ జెండర్స్,
సో సపోర్ట్ చేసుకున్నప్పుడే ఆ రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఇంకోటి ఆ ఫిజికల్ ఇంటిమేసీ ఇన్ ఎవ్రీ రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎంత లవ్, ఎంత కేర్, ఎంత ఎఫెక్షన్ చూపించినా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఫిజికల్ ఇంటిమేసీ లేదనుకోండి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కానివ్వండి, ఒక కపుల్ మధ్యలో ఫిజికల్ ఇంటిమేసీ లేదు అన్నప్పుడు ఖచ్చితంగా రిలేషన్షిప్ అనేది వీక్ అవుతుంది అనమాట. సో ఫిజికల్ ఇంటిమేసీ అనేది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే ఈ ఫిజికల్ ఇంటిమేసీ దగ్గర ఇలాంటి నోషన్స్ తీసుకురావద్దు, ఇలాంటి లేబులింగ్ తీసుకురావద్దు. ఎప్పుడైనా సరే కమ్యూనికేట్ చేసుకోవాలి. అండ్ నలుగురు ఏమనుకుంటారు అంటే, జనాలు ఏమనుకుంటారు, ఇప్పుడు యూనో సమ్ టైమ్స్ ఐ సీ కొందరు ఏంటంటే పబ్లిక్ లో కూడా వాళ్ళ లవ్ ని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి వాళ్ళు వెనక ఆడుతుంటారు. సో వెన్ ఐ సే ఎక్స్ప్రెసింగ్ లవ్, ఇట్ ఇస్ నాట్ సేయింగ్ ఐ లవ్ యూ, ఆర్ ఇట్స్ నాట్ హోల్డింగ్ హ్యాండ్, ఆర్ మేబీ ఇట్స్ ఆల్ అబౌట్ హోల్డింగ్ హ్యాండ్స్, యు నో, షోల్డర్ మీద చేయడము, ఇవి కూడా చేయరు చాలా మంది. సో అలాంటి చేయలేకపోవడం అంటే పబ్లిక్ లో కూడా, ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ సింపుల్ థింగ్స్, సి ఐఎమ్ నాట్ సేయింగ్ కిస్సింగ్ అండ్ ఆల్ అవన్నీ కూడా కాదు. నేను చెప్పేది ఏంటంటే హోల్డింగ్ ది హ్యాండ్, లేకపోతే అరౌండ్ ది ఆర్మ్ చేయటము, ఇలాంటివి కనుక మనం చేయట్లేదు ఆర్ వెనకాడుతున్నాం అనుకోండి, ఆబ్వియస్లీ రిలేషన్షిప్స్ వీక్ అయిపోతా ఉంటాయి. సో బేసిక్ గా ఎవరన్నా సరే, అది హస్బెండ్ కానివ్వండి, వైఫ్ కానివ్వండి, మీకు గనక ఇలాంటి సెక్షువల్ డ్రైవ్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే కమ్యూనికేట్ చేసుకోండి. ఏమనుకుంటారని అనుకోవద్దు. అనవసరంగా మీ రిలేషన్షిప్ మీరే పాడు చేసుకోండి. అసలు అది భయం అంటే రాంగ్, తప్పు అనేది ఎలా వచ్చిందంటారు అసలు? అంటే ఇక్కడ ఏంటంటే మనం కొంచెం హిస్టరీలోకి వెళ్తే గనక విమెన్ ఎప్పుడన్నా సరే షీ ఈజ్ లుక్డ్ అపాన్ యాజ్ అ ప్రాపర్టీ ఆఫ్ ఎ మ్యాన్. అలా ఉండాలన్నమాట. ఇంతకుముందు కాలంలో చూసుకుంటే గనక విమెన్ అనేది మ్యాన్ యొక్క ప్రాపర్టీ, రైట్? అండ్ మ్యాన్ కి ఏంటంటే ఇప్పుడు జనరల్ గా చూసుకుంటే గనక మ్యాన్ కి ఐ మీన్ ఈ సెక్షువల్ డ్రైవ్స్ అనేవి రైట్ ఫ్రమ్ ది పాస్ట్ మనకి ఎక్కువ ఉండాలి. సెక్షువల్ డ్రైవ్ మెన్ కి ఎక్కువ ఉండాలి, విమెన్ కి తక్కువ ఉండాలి. అండ్ ఇట్ వాజ్ ఓకే. అండ్ మెన్ కి కూడా చూసుకుంటే కనుక మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండేవాళ్ళు. అంటే ఒక రాజుకి 5 వైఫ్స్ అట్లా ఉండడము, ఇట్లాంటి 3-4 మల్టిపుల్ వైఫ్స్ ఉండేవాళ్ళు. అలా ఉంటేనే మెన్ అనే ఈక్వేషన్స్ అన్నీ అప్పుడు అలా వచ్చినాయి మనకి. సో అంతేగాని బ్యాక్ ఇన్ హిస్టరీ చూసుకుంటే వెరీ ఫ్యూ ప్లేసెస్ లో అంటే ఒక రానికి లైక్ మల్టిపుల్ భర్తలు ఉండడం అనేది ఇట్లాంటివి చాలా తక్కువ మనకి చూసుకుంటే కనుక. సో ఇట్ వాజ్ ఆల్వేస్ ది అదర్ వే రౌండ్. అంటే మ్యాన్ కి ఎక్కువ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండేవాళ్ళు. సో అలా ఏంటంటే బికాస్ మ్యాన్ కి సెక్షువల్ డ్రైవ్ ఎక్కువ, హీ వాజ్ ఏబుల్ టు సాటిస్ఫై ఎవ్రీబడి. సో అలా ఏంటంటే మనకి ఆ నోషన్ అక్కడి నుంచి వచ్చింది. ఇంకోటి విమెన్ అనేది కన్ఫైన్మెంట్ ఉండేదన్నమాట. అంటే పబ్లిక్ లో వచ్చి మాట్లాడటం ఎందుకు, పాస్ట్ లో చూసుకుంటే కనుక భర్తని పేరు కూడా పెట్టి పిలిచేవాళ్ళు కాదు, రైట్? సో ఏమండి అని అనటము, లేకపోతే ఆ రెస్పెక్ట్ ఇవ్వటము. సో అలా ఏంటంటే ఆ భర్తని రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడటము, పేరు కూడా పెట్టి పిలవకుండా ఉండడము, పేరు పెట్టే పిలువనిచ్చే వాళ్ళు కాదు. అలాంటిది నాకు సెక్షువల్ ఫీలింగ్ వచ్చింది, లెట్స్ హ్యావ్ సమ్ ఇంటిమేసీ అనేసి కమ్యూనికేట్ చేయడం అనేది పక్కన పెట్టేసి అట్లాంటిది. సో అందుకనే ఏంటంటే ఆ నోషన్ అలా క్యారీ ఫార్వర్డ్ అయింది. విమెన్ అన్నప్పుడు ఏంటంటే సరే ఈ మధ్యన హస్బెండ్స్ ని ఏరా పోరా అంటున్నారు, పేరు పెట్టి పిలుస్తున్నారు, అంతా బాగానే ఉంది. బట్ ఇట్ హాస్ నాట్ కమ్ టు అ స్టేజ్ వేర్ ఆ కమ్యూనికేషన్ అనేది ఇంకా ఓపెన్ గా జరగట్లేదు. చాలా రేర్ ఇప్పుడు కూడా ఒక గర్ల్ ఒక వైఫ్ మెన్ దగ్గర అది ఎక్స్ప్రెస్ చేయడం. ఎస్, అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే స్టిల్ ఫైన్, బట్ కొంచెం రూరల్ ఏరియాస్ కి అట్లా వెళ్ళి లేకపోతే కొంచెం అన్ఎడ్యుకేటెడ్ సైడ్ వెళ్తే కనుక అది ఇప్పటికీ కూడా జరగట్లేదు. రైట్. థ్యాంక్స్ రామ్ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ది స్టూడియో. థ్యాంక్ యూ.